పోచారం శ్రీనివాసరెడ్డి ఎమోషనల్ అయ్యారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పెండింగ్ నిధులు ఒకవేళ మంజూరు చేయకపోతే గనక ప్రాణత్యాగం చేసుకుంటారంటూ హెచ్చరించారు. నిజామాబాద్ నుంచి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి భావోద్వేగం చెందారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ప్రభుత్వం పెండింగ్ నిధులు మంజూరు చేయకపోతే ప్రాణత్యాగం చేస్తారంటూ హెచ్చరించారు. లబ్ధిదారులకు ఇంకా 26 కోట్ల రూపాయలు రావాలి, మంత్రికి చెప్పినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత మే 13 తర్వాత ఒకవేళ పేమెంట్ రాకపోతే మిమ్మల్ని అందరినీ తీసుకుపోయి కలెక్టర్ ఆఫీస్ ధర్నా చేపిస్తా. బిల్లు ఇప్పిస్తాడని చెప్పి ఇల్లు కట్టుకున్నారు. ఇప్పటికీ 4 బిల్లు ఇప్పించిన, ఒక్కొక్క బిల్లు మిగిలింది ఫైనల్ బిల్లు. అదే 26 కోట్లు ఉంది. మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం స్పందించకపోతే, బిల్లు ఇవ్వకపోతే నేను ప్రాణత్యాగం చేస్తానని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. ప్రాణత్యాగం చేస్తా నేను.